ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది. అయితే అనుకున్నంత డబ్బు లేకపోయినా, అనుకున్నంత డబ్బు సంపాదించలేకపోయినా కూడా మీ ముఖ్యమైన అవసరాలు తీరడానికి, ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. కాకపోతే డబ్బులు వచ్చినట్టు ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించుకోవడము, అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మాత్రం ముఖ్య సూచన. ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి భూములు, గృహాలు, యంత్ర పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడము, లేదా ముఖ్యమైనటువంటి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడానికి కానీ, లేకపోతే కనుక ముఖ్యమైనటువంటి ఏమైనా పాలసీలు కట్టడానికి కానీ మీకు చాలా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది. అలాంటి పెట్టుబడులు యోగిస్తాయి. మీకు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి సంతానం వల్ల అవ్వచ్చు, లేదా పెద్దల వల్ల అవ్వచ్చు, పిల్లల వల్ల అవ్వచ్చు, వాళ్ళ ఆరోగ్యం గురించి, చదువుల గురించి అవ్వచ్చు, లేదా మీ ఇంటి పరమైనటువంటి వెచ్చాల గురించి అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి. కొన్ని వస్తువులు చెడిపోవడమా, కొన్ని వాహనాలు చెడిపోవడమా, ఇలా ఏదైనా కొన్ని రకాల ఈ యొక్క వ్యవహారాలు రావడమా సడన్గా, ఇలాంటివన్నిటి కూడా మీకు ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. ఆర్థికంగా ఏదైనా సరే అప్పుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే అనవసరంగా రుణాలు చేసినా, అనవసరంగా అప్పులు ఇచ్చినా కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వడం మంచిది కాదు. ఊరికనే ఏదో అప్పిస్తారు కదా అని చెప్పేసి తీసుకుని ఏది పడితే అది వస్తువులు కొనేయడం కూడా మంచిది కాదు. ముఖ్యమైనటువంటి అవసరాలకి, మీ ఎదుగుదలకి అప్పులు చేయడంలో తప్పులేదు. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి రుణ విషయంలో. ఇంకా చాలా మొండి బకాయిలు వసూలు అవ్వడానికి అవకాశం ఎక్కువ కనపడుతుంది. కాబట్టి పర్వాలేదు. ఇక పర్మనెంట్ కానటువంటి ఉద్యోగస్తులకి గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే పర్మనెంట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చాలా రకాల ఒత్తిడితో కూడుకున్నటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. మెంటల్ టెన్షన్లన్నీ కూడా తగ్గుతాయని చెప్పొచ్చు. ఎదుగుదల కనపడుతోంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకి కొంచెం మాట పడవలసిన పరిస్థితి కనపడుతోంది. అధికారులతోటి, పై ఉద్యోగస్తులతోటిని, లేదా మీ మేనేజర్లతోటి. కాబట్టి అలాంటి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు, పోలీస్ కేసులు, ఆస్తి వివాదాల యొక్క సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఏదేమైనా కూడా వాటి వల్ల మీకు నష్టమేమీ లేదు. ఖచ్చితంగా పెద్ద మనుషుల యొక్క సహకారంతో, ముఖ్యమైన వ్యక్తుల సహకారంతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయగలరు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా చిన్న ఉద్యోగ సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఉంటే కనుక వాటి నుంచి బయటపడే మార్గాలు ఈ వారంలో మీకు రాబోతున్నాయి. చేసే పని యందు శ్రద్ధ కనపడుతోంది, ఓర్పు, సహనం కనపడుతోంది. కాబట్టి